హలో ఎవ్రీవన్. రీసెంట్గా ది వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ అనే లెసన్ 30 మినిట్స్ సమ్మరీ ఎలా అనిపించిందో మీరు అక్కడ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేశారు. ఇట్స్ సో నైస్. కానీ ఒక్కసారి మళ్ళీ తెలియజేయండి, మీ అందరికీ యూస్ఫుల్ అనిపించిందా? ఆ పీడిఎఫ్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ రివిజన్కి పెట్టుకున్నారు? ఇవన్నీ నాకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చి ఈ వీడియో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడు మనం చెప్పబోతున్న లైక్ ది లిబరలైజేషన్ మూమెంట్సా ఈ లెసన్ నేము? ఒక్క సెకండ్. సో నేషనల్ లిబరేషన్ మూమెంట్ ఇన్ ద కాలనీస్. ఈ లెసన్ పీడిఎఫ్ కూడా 1, 2 అంతే 2 పేజెస్లో మొత్తం లెసన్ని ఎవరైనా పెట్టగలుగుతారా? నేను పెట్టేశాను మీకోసమే, షార్ట్ అండ్ స్వీట్ లాగా. ఎవరెవరైతే ఇలాంటి లెసన్స్ని టఫ్ అని ఫీల్ అవుతున్నారో ఈ షీట్ మీ దగ్గర ఉంటే, టఫ్ కాదు కదా, ఈజీ కూడా కాదు, డెడ్ ఈజీ అంటారు. నాది మాటిస్తున్నా, నేను మాటిస్తున్నా. కాబట్టి ఈ పీడిఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ కాకుండా కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో ఉంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ గైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏ వీడియో అయినా కూడా ఇలా ఉంటే అక్కడ డిస్క్రిప్షన్ నొక్కామంటే ఇలా వస్తుందిగా, టైటిల్, లైక్స్, వ్యూస్ అంతా. అక్కడ కింద డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉందా, అక్కడ లింక్ ప్రెస్ చేస్తే మనకు ఈ పోర్టల్లోకి మనం రావడం జరుగుతుంది అనమాట. ఈ పోర్టల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇది ఓకే నొక్కినామంటే నీకు యూజ్ పాస్వర్డ్, లాగిన్ విత్ ఓటీపీ ఉంటుంది. నువ్వు లాగిన్ విత్ ఓటీపీ ప్రెస్ చేసినావంటే నీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసావంటే నువ్వు డైరెక్ట్గా పీడిఎఫ్ ఇలా డౌన్లోడ్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది అనమాట. వెరీ సింపుల్, నో మోర్ కన్ఫ్యూజన్స్. ఇది ఇంతకుముందే గైడ్ చేసి ఉండొచ్చు కదా అంటే మీ అందరికీ తెలుసు అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ టైంలో నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా దగ్గరలో ఉంది. ఇప్పుడు పీడిఎఫ్స్ అనేది మీ దగ్గర లేకపోతే కష్టం కదా. నెక్స్ట్ ఇది 2-3 పేజెస్ ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మనశ్శాంతిగా జిరాక్స్ తెచ్చుకొని కూడా చదువుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ 30 మినిట్స్ సమరీలో నేను ఇక్కడ డిస్ప్లే చేయబోయే కంటెంట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఆ లెసన్ నుంచి నువ్వు ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు అని ఉంటుంది. నెక్స్ట్ అందుకొని పబ్లిక్ ఎగ్జామ్లో నువ్వు ఎంత సోదైనా ఈ క్వశ్చన్లో ఈ కీవర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి అని. ఈ కీవర్డ్స్ లేకపోతే నీకు ఖచ్చితంగా మార్కులు అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు యూ ఆల్, టు షో యూ ఆల్. నెక్స్ట్ ఇక ఆలస్యం చేయకుండా ఈ లెసన్లోకి వెళ్ళిపోతే, వరల్డ్ వార్ లెసన్ కంటే ఇది చిన్నది కాబట్టి 30 మినిట్స్ కంటే ముందే ఎండ్ అయిపోతుంది. నేషనల్ లిబరేషన్ మూమెంట్ ఇన్ ద కాలనీస్. నేషనల్ లిబరేషన్ మూమెంట్ ఇన్ ద కాలనీస్లో మామూలుగా నేషనల్ లిబరేషన్ మూమెంట్ అంటే ఏంటి అని మిమ్మల్ని ఒక 1 మార్క్ 2 మార్క్ అడిగితే ఏం చేయాలంటే, ఏ స్ట్రగుల్ బై కలోనైజ్డ్ పవర్స్, కలోనైజ్డ్ పీపుల్ టు ఎండ్ ఫారెన్ రూల్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ అండ్ డెమోక్రటిక్ నేషన్స్. ఇప్పుడు కలోనియల్ పవర్స్ వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని ఉన్నప్పుడు వాళ్ళ పైన యుద్ధం చేసి వాళ్ళతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఆ ఫారెన్ రూల్ని ఎండ్ చేసి ఇండిపెండెన్స్ అండ్ ఏ డెమోక్రటిక్ కంట్రీగా, డెమోక్రటిక్ నేషన్గా తయారవ్వడమే నేషనల్ లిబరేషన్ మూమెంట్ అనమాట. మరి ఈ లెసన్లో మనం ఏ కంట్రీస్ గురించి తెలుసుకోబోతున్నాం? చైనా గురించి, నైజీరియా గురించి. చైనా ఎక్కడుంది? ఏషియాలో ఉంది. నైజీరియా ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. ఈ 2 కంట్రీస్ గురించి, ఆ 2 కంట్రీస్లో జరిగిన నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఏంటి తెలుసుకుంటే ఈ లెసన్ ఫినిష్ అవుతుంది. చాలా సింపుల్ అనమాట. డన్. ఇప్పుడు కామన్ ఫీచర్స్ ఆఫ్ కలోనియల్ రూల్. కలోనియల్ రూల్ ఇప్పుడు నైజీరియా తీసుకో, చైనా తీసుకో, ఏది తీసుకున్నా అక్కడ కామన్ ఫీచర్స్ ఏంటి కలోనియల్ రూల్ వల్ల అంటే, పొలిటికల్ కంట్రోల్ బై యూరోపియన్స్. అక్కడైనా 2 కంట్రీస్లో సినారియో యూరోపియన్స్ కంట్రోల్ కనబడుతుంది. చైనాలో అయితే యూరోపియన్ కంట్రోల్స్ డైరెక్ట్గా కనబడుతుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడం. మన ఇండియాలో ఉన్న ఖజానా మొత్తం కొల్లగొట్టి తీసుకెళ్లారుగా, అలాగా. రేషియల్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు బ్రిటిషర్లు తెల్లోళ్ళు, మనం నల్లోళ్ళు అన్నట్టు రేషియల్ డిస్క్రిమినేషన్ చేయడము. నెక్స్ట్ సప్రెషన్ ఆఫ్ లోకల్ కల్చర్. అక్కడున్న లోకల్ కల్చర్ని అనగదొక్కి వాళ్ళ రిలీజియన్ని, వాళ్ళ కమ్యూనిటీని బలవంతంగా కన్వర్ట్ చేయించడానికి ట్రై చేయడము. నెక్స్ట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే విభజించి పాలించు. మన ఇండియా కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఉండేదే. ఆ రాజు దగ్గరికి ఒక మాటలు చెప్పడం, ఈ రాజు దగ్గర ఒక మాట చెప్పడం, విభజించి పాలించే పాలసీ అనమాట డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర. వాళ్ళదేం తప్పులే నా పర్సనల్గా చెప్పాలంటే. అంటే ఒకడు వచ్చి
మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయ్యేంత వీక్ బ్రెయిన్స్ మనమైతే ఎవడైనా వస్తాడు, వచ్చి విభజిస్తాడు. మనం పర్ఫెక్ట్గా మనం కలెక్టివ్గా ఉండాలనేది నా ఉద్దేశం. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలా ఉండంగా ఫస్ట్ జరిగింది ఏంటంటే చైనా 2 phases ఆఫ్ నేషనల్ మూమెంట్స్ అన్నమాట. ఫస్ట్ రిపబ్లికన్ ఫేస్ 1911 నుంచి 1927 వరకు ఫస్ట్ రిపబ్లికన్ ఫేస్ అంటాం అన్నమాట. 1911 వరకు చైనాని ఒక మొనార్కిక్ గవర్నమెంట్ అనేది పరిపాలించేది. అదే మంచు డైనస్టీ. పేరులోనే మంచుంది, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు, చాలా మొనార్కిక్ అనమాట. చైనా ఆర్థిక వ్యవస్థను మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, మిలిటరీ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అనమాట. ఆ తర్వాత 1911లో సన్ అనే ఒక పీపుల్ లీడరు, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా అని పిలుస్తారు అనమాట. అంటే మోడర్న్ చైనా, కొత్త చైనాని స్థాపించిన వ్యక్తి సన్. అతను వచ్చి మంచు డైనస్టీని ఓవర్త్రోన్ చేయకుండా ఉంటే చైనా ఎప్పటికి ఇలానే ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాతే కదా డెమోక్రసీ అనేది చైనాలోకి వచ్చింది. అందుకు ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా అంటారు, బిట్స్లో అడుగుతారు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో సన్ యొక్క 3 ప్రిన్సిపల్ ఏంటంటే సిన్ మ్యాన్చూ అనేసి ఉంటుంది కదా మీకు, అది అవసరం లేదు, కానీ ఇది ఇంపార్టెంట్. నేషనలిజం, డెమోక్రసీ, సోషలిజం. దాన్నే ఆ చైనీస్ భాషనే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే నేషనలిజం, డెమోక్రసీ, సోషలిజం అనమాట. అంటే సన్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంది? నేషనలిజం ఉండాలి, జాతీయవాదం ఉండాలి, నెక్స్ట్ డెమోక్రసీ ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, సోషలిజం ఉండాలి, అంటే సామాజికంగా గవర్నమెంట్ చేతుల్లోనే ఏదైనా ఉండాలి, మొనార్కిక్గా ఉండకూడదు అన్నట్టు. సో ఈ 3 అతని ప్రిన్సిపల్స్ అనమాట. రిపబ్లిక్ వీక్, వార్లార్డ్స్ కంట్రోల్డ్ రీజన్స్ అంటే ఎక్కడెక్కడైతే ఒకవేళ ఓవర్థ్రోన్ చేసిన తర్వాత కూడా మంచు డైనస్టీని సన్ ఎదుర్కొన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే వార్లార్డ్స్. వీళ్ళు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకునేసి వాళ్ళు రెబెలియన్గా అపోజిషన్ చూపించేటోళ్ళు అనమాట. డెమోక్రసీని స్థాపించనీయకుండా, నేషనలిజం ఐడియాని పెంచనీయకుండా అనమాట. వీళ్ళతో ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. తర్వాత ఏం జరిగిందంటే కమ్యూనిస్ట్ ఫేస్ అనేది వచ్చిందనమాట. ఈ కమ్యూనిస్ట్ ఫేస్లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అతను ఇంకోటి కేఎంటీ పార్టీ, గ్యోమింగ్డాంగ్ తెలుసుగా, అతను సన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయినాడు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అని కొత్త పార్టీ వచ్చింది 1927లో. దాన్ని ఫౌండ్ చేసిన 1921లో లీడర్ వండుకొని మావో జెడాంగ్ అనమాట. ఇతను మేజర్ రెవల్యూషన్స్ అంతా కూడా ఈ ల్యాండ్ రిఫార్మ్స్, టెనెట్స్ని కాపాడడం, పీజెంట్స్కి సపోర్ట్ చేయడం, ఇలాంటివి అనమాట. ఇతని కీ ప్రోగ్రామ్స్ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్, ఎండ్ ల్యాండ్ లార్డిజం. మనకి ఎక్కడ జమీందార్ సెల్లను అక్కడ ల్యాండ్ లార్డ్స్ అలాగా మొత్తం ల్యాండ్ ఒకరి దగ్గర పెట్టుకొని మిగిలిన టెనెట్స్ లాగా యూజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఉమెన్స్ రైట్స్ ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్ కొన్ని నేషనల్ ఇండిపెండెన్స్ రావడం, దేశానికి స్వతంత్రం రావడం. వీటి కోసం పోరాడే పర్సన్ మావో జెడాంగ్. కేఎంటీ పార్టీ, గుయోమింగ్డాంగ్ పార్టీలో ఉండే వాళ్ళ పద్ధతి ఏంటంటే సన్ యొక్క ప్రిన్సిపల్స్ని ముందరకు తీసుకెళ్ళడం అనమాట. ఇదంతా ఇలా ఉండంగా ఏం జరిగిందంటే 1919లో మే 4th మూమెంట్ అనేది జరిగిందనమాట. ప్రొటెస్ట్ అగైనెస్ట్ ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్. మీకు ఇంతకుముందు చెప్పిన వరల్డ్ వార్స్ లెసన్ గుర్తుంటే ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ ఎప్పుడు జరిగింది? 1914 to 1918 యుద్ధం జరిగిన తర్వాత, వరల్డ్ వార్ 1 జరిగిన తర్వాత ఇమీడియట్గా 1919లో ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్ జరిగింది. ఇప్పుడు చైనా వండుకొని బ్రిటన్కి సాయంగా యుద్ధం చేస్తే చైనా ఏం చెప్పిందంటే మీకు జపాన్ ఆక్రమించిన కాలనీస్ అన్నింటినీ మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది, మేము సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చింది. చైనా హెల్ప్ చేసింది, బ్రిటన్ గెలిచింది, కానీ చైనాను పట్టించుకోలేదు. కాబట్టి అక్కడున్న ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ట్రీటీ ఆఫ్ వెర్సైలెస్లో మాకంటూ ఏమీ న్యాయం జరగలేదని నిరసన చేస్తూ రోడ్ల మీదకి ఎక్కారు. అక్కడ వాళ్ళు చేసిన డిమాండ్ ఏంటంటే ఇంపీరియలిజాన్ని ఎండ్ చేయండి, డెమోక్రసీ అనేది మాకు కావాలి, సోషల్ రీఫార్మ్స్ అనేది మాకు కావాలి. సోషల్ రీఫార్మ్స్ అంటే ఏంటి? ఫుట్ బైండింగ్ అనేసి మీరు టెక్స్ట్ బుక్లో ఫోటో కూడా చూసే ఉంటారు. లేడీస్ ఫుట్ని ఇలా లాగి ఒక ట్రెడిషనల్ క్రూయల్ మెథడ్ అనమాట. సో వాళ్ళు గ్రో అవ్వకూడదని అలాగా. సో యూత్, స్టూడెంట్స్, వర్కర్స్, ఉమెన్ ప్రతి ఒక్కరూ ఇక్కడ లాంగ్ మార్చ్ అంటారు దీన్ని, మే 4th మూమెంట్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మే 4th మూమెంట్ 1999. మే 4th మూమెంట్ ఎప్పుడు జరిగింది? మే 4th జరిగింది కాబట్టి దాన్ని మే 4th మూమెంట్ అంటారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా? లేదా లాంగ్ మార్చ్ ఎప్పుడు జరిగింది చైనాలో అంటే కూడా మే 4, 1919 అని క్లారిటీగా మెన్షన్ చేయండి. తర్వాత
ఓ సారీ గైస్, లాంగ్ మార్చ్ వేరు, మే 4th మూవ్మెంట్ వేరు. ఇది కొద్దిగా చిన్న కరెక్షన్. నెక్స్ట్ లాంగ్ మార్చ్ ఎప్పుడు జరిగిందంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కుయోమింగ్ కేఎంటి పార్టీస్ అటాక్స్ని తప్పించుకున్న తర్వాత, అంటే సిసిపి పార్టీ పైన కేఎంటి పార్టీ వాళ్ళు అటాక్లు చేసేటోళ్ళు, మావో చూడడానికి బాగా డెవలప్ అయిపోతున్నాడు, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు అనేసి. సో కేఎంటి పార్టీస్ అటాక్ నుంచి తప్పించుకున్నాక 6000 మైల్స్ వాళ్ళు పాదయాత్ర చేయడం జరిగిందనమాట. ఎనంలో కొత్త బేసెస్ని ఏర్పరచుకొని వాళ్ళు అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ యొక్క విజిబిలిటీని ప్రజల్లో పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 1937, 1945 టైంలో జపాన్ అనేది చైనాని ఇన్వేట్ చేయడానికి వచ్చింది. ఆ టైంలో కేఎంటి పార్టీ వెనకడుగేసింది. అంటే కేఎంటి పార్టీ సిసిపి పార్టీ కలవడం వచ్చింది. ఎందుకంటే మనం కొట్టుకుంటాం, కానీ బయటోడు మన దగ్గరకు వచ్చాడంటే మనం పరంపరం అన్నట్టు వీళ్ళిద్దరూ కలిసిపోయి చైనా మీద అపోజిషన్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువ పాత్ర పోషించింది సిసిపి పార్టీ లీడర్ మావో జెడాంగ్. కాబట్టి ఎప్పుడైతే జపాన్స్ ఇన్వేషన్ నుంచి వాళ్ళు గెలిచారో, నెక్స్ట్ సిసిపి అండ్ కేఎంటి యునైటెడ్ టెంపరీలీ. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మావో జెడాంగ్ లీడర్ అవ్వడం జరిగిందనమాట కంప్లీట్గా. నెక్స్ట్ విక్టరీ ఆఫ్ సిసిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఆఫ్టర్ ద సివిల్ వార్ ఆఫ్టర్ 1945, 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఈ రెండు పార్టీలు కలిసి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఫామ్ అయ్యి కేఎంటి పార్టీ ఏమో తైవాన్కి వెళ్ళింది, సిసిపి పార్టీ ఏమో ప్రశాంతంగా చైనాని సుభిక్షంగా పరిపాలించింది అనమాట. ఇదే చాలా ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్ని. చైనా మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ నేను అనట్లా, చైనా మీద ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు ఇక్కడ నుంచి నీకు ఏం గుర్తొస్తే అది రాయి. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్. చైనాలో జరిగిన ల్యాండ్ రిఫార్మ్స్ ఒక్కసారి చూసేస్తే అది అక్కడికి ఎండ్ అయిపోతుంది. ల్యాండ్ లార్డ్స్ నుంచి ల్యాండ్ తీసుకునేసి పీజన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి 43% ఆఫ్ ద ల్యాండ్ 60% ఆఫ్ ద రూరల్ పాపులేషన్కి పంచడం జరిగింది. నెక్స్ట్ సిసిపి పార్టీ ఏమేమి హెల్ప్ చేసింది? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మాస్ సపోర్ట్ని పొందిందనమాట ప్రజల దగ్గర నుంచి. సివిల్ వార్ని కూడా గెలవడం జరిగింది. సివిల్ వార్ అంటే ఏంటి? ఈ ల్యాండ్ లార్డ్స్, వార్ లార్డ్స్ అందరినీ అనగదొక్కి కంప్లీట్ చైనాని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. స్ట్రాంగ్ రూరల్ బేస్ని ఏర్పరచుకునింది అనమాట. ఇది ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట చైనాలో జరిగింది. ఇలాంటి స్టోరీనే నైజీరియాలో కొద్దిగా డిఫరెంట్గా జరిగింది. అక్కడ కాలనీస్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు నేషనలిజం ఇన్ ఆఫ్రికాలో నైజీరియా అనే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, నైజీరియా అనేది ఎందుకు ఆ పేరు వచ్చిందంటే నైజర్ రివర్ ఆ కంట్రీలో పాస్ అవుతుంది కాబట్టి యూరోపియన్స్, బ్రిటిషర్స్ దానికి నైజీరియా అని పేరు పెట్టారు. బేసికల్గా నైజీరియా 3 పార్ట్లు అనమాట. నార్త్ పార్ట్ ఏంటంటే హౌస్ ఆఫ్ ఫులాని, నార్త్ పార్ట్ ఏంటంటే ఇదే రివర్ అన్నమాట. హౌస్ ఆఫ్ ఫులాంగ్ నార్త్ పార్ట్, వెస్ట్ సైడ్ యోరుబా ట్రైబు, ఈస్ట్ సైడ్ ఈబూ ట్రైబు. అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాలంటే నైజీరియానే కాదు, ఆఫ్రికాలో అసలు దేశం అనే ఫీలింగ్ ఎవరికి ఉండేది కాదు. మొత్తం తెగలుగా విభజించబడి ఉంటుంది కాబట్టి ట్రైబ్స్గా వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరు, వాళ్ళ ఫుడ్ స్టైల్ వేరు. కాబట్టి వాళ్ళకి వేరే వాళ్ళతో కల్చర్ షేర్ చేసుకుందామన్న ఆలోచనే రాదనమాట. కానీ బ్రిటిషర్స్ ఏం చేశారు? నైజీరియాను ఆక్రమించుకున్న తర్వాత, నైజర్ రివర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి నైజీరియాను ఆక్రమించుకున్న తర్వాత ఈ హౌస్ ఆఫ్ ఫులాని, యోరుబా, ఈబు ఈ 3 ట్రైబ్స్ని కలిపి నైజీరియాని డిక్లేర్ చేసుకొని వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళ మధ్య వీళ్ళకే సఖ్యత ఉండేది కాదు. కానీ వీళ్ళని బ్రిటిషర్స్ ఇంకా ఎప్పటికీ కలవకూడదు అన్నట్టు డివైడ్ అండ్ రూల్ పాలసీ యూజ్ చేస్తూ ఉంటారు. హౌస్ ఆఫ్ ఫులాని ట్రైబు మెజార్లీ ముస్లిమ్స్ అనమాట నార్త్లో. నెక్స్ట్ అనుకోని యోరుబా ట్రైబు, ఈబూ ట్రైబు క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ యోరుబా ట్రైబుకి, ఈబూ ట్రైబుకి సౌత్లో సీ ఉంటుంది కాబట్టి, హార్బర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ట్రావెలింగ్, మెర్చెంట్స్, బిజినెస్ ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా డెవలప్ అయిందనమాట ఈ 2 ప్రాంతాలు. హౌస్ ఆఫ్ ఫులాని మాత్రం వీటితో పోల్చుకుంటే బాగా వెనకపడి ఉంటుందన్నమాట.
కాబట్టి బ్రిటిషర్స్ దీన్ని ఒక ఛాన్స్గా తీసుకొని చూడండి, వీళ్ళు మాత్రం డెవలప్ అయిపోతున్నారు, మీరు డెవలప్ అవ్వలేదని వాళ్ళకి నూరి పోసి డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎక్కువ స్ప్రెడ్ చేసేటోళ్ళు అనమాట, వాళ్ళ మధ్య హేట్రెడ్ని స్ప్రెడ్ చేసేటోళ్ళు. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అండ్ ప్రాబ్లమ్స్. నైజీరియా బికమ్ ఇండిపెండెన్స్. ఓకే, దీనికంటే ముందు మనం ఇది చదవాలి కంటిన్యూషన్. దీనికంటే ముందు మనము ఇది కంటిన్యూషన్ చదవాలి. ఏంటంటే గ్రోత్ ఆఫ్ నైజీరియన్ నేషనలిజం. ఎప్పుడైతే ఆఫ్రికాలో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చినారో, ఎడ్యుకేటెడ్ ఆఫ్రికన్స్ అపోజిట్ రేసిజం. ఎందుకంటే బ్రిటిషర్స్ మేజర్ హ్యూమిలియేషన్ ఏంటంటే ఆఫ్రికన్స్ని రేసిజం అనమాట. ఆఫ్రికన్స్ కలర్ బ్లాక్ ఉండడంతో మీరు నల్లోళ్ళు, మేము తెల్లోళ్ళు, అంటే వీఆర్ వైట్స్, యు ఆర్ బ్లాక్స్. వాళ్ళని బస్సుల్లో ఎక్కలిచ్చేటోళ్ళు కాదు తెలుసా. నెక్స్ట్ వాళ్ళు టచ్ చేసేటోళ్ళు కాదు వాళ్ళని, అలా వాళ్ళని చాలా డిగ్రేడింగ్గా చూసేటోళ్ళు అనమాట. చదువుకుంటే అవగాహన వస్తుంది. చదువుకున్నప్పుడు ఇప్పుడు మనందరం చదువుకుంటున్నారా, మనకి ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. రిలీజియస్ ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. అందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం లాగా హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉంటాం అనమాట. అలానే ఎప్పుడైతే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి ఆఫ్రికన్స్ ఎడ్యుకేటెడ్ చదువుకున్నారో అప్పుడు రేసిజంని వాళ్ళు అపోజ్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ రేసిజంని అపోజ్ చేయడానికి ఎమర్జింగ్ లీడర్స్ ఎవరంటే హెర్బర్ట్ మెక్యూలే, ఎన్ఎన్డిపి పార్టీ, నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనమాట, 1923లో ఫామ్ అయింది. నామ్దే అజివికే నేషనల్ యూత్ మూవ్మెంట్ పార్టీ. నెక్స్ట్ తర్వాత వీళ్ళందరూ కలిసి ఎన్సిఎన్సి పార్టీగా పెట్టడం జరిగిందనమాట, ఎన్వైఎం, ఎన్సిఎన్సి. వీళ్ళంతా పాన్ ఆఫ్రికనిజం అనే ఐడియాలజీని తీసుకురావడం జరిగింది. పాన్ ఆఫ్రికనిజం అంటే ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండియాలో ఉంది, తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీ ఎప్పుడు అంటారు? అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి అందరి ఆదరణ పొంది అందరికీ అర్థమైతే దాన్ని పాన్ ఇండియా మూవీ అంటారు. అలానే పాన్ ఆఫ్రికనిజం అంటే ఆఫ్రికా కంట్రీలో నైజీరియా ఉండొచ్చు, సౌత్ ఆఫ్రికా ఉండొచ్చు, కెన్యా ఉండొచ్చు, ఏ కంట్రీ అయినా ఉండొచ్చు, కానీ మనందరం ఆఫ్రికాలో ఉన్నాం. వీఆర్ ఆల్ ఆఫ్రికన్స్, వీఆర్ ఆల్ సేమ్ బ్లాక్స్. సో మనందరం పాన్ ఆఫ్రికా, మనందరం ఒకటే, మనందరి పరిస్థితులు ఒకటే, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ఐడియాలజీని ఈ లీడర్స్ అందరూ సపోర్ట్ చేసి దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పాన్ ఆఫ్రికనిజం అనే ఐడియా హిట్ అయిన తర్వాతే ఆఫ్రికా స్థితిగతులు మారడం జరిగింది. నైజీరియా కూడా ఇండిపెండెన్స్ రావడానికి హెల్ప్ అయింది. సో పాన్ ఆఫ్రికనిజం అంటే ఏంటి? ఆల్ ఆఫ్రికన్ పీపుల్ని యునైట్ చేయడం, కలోనియలిజంకి రేసిజంకి అగైనెస్ట్గా ఫైట్ చేయడం. నెక్స్ట్ దీనికి లీడర్ ఎవరు? క్వామే నుక్రుమా, గానాకు సంబంధించిన లీడర్ అనమాట. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్, బిట్స్లో అడగచ్చు, పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఉండగా ఎప్పుడైతే నైజీరియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో, ఇండిపెండెన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు, వీళ్ళ యొక్క ఫోర్స్ వల్ల బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ స్టిల్ నైజీరియా ఎందుకు డెవలప్ అవ్వలేకపోయిందంటే అక్కడున్న బిజినెస్ పీపుల్ అదర్ కంట్రీస్తో బిజినెస్ టైప్స్ పెట్టుకునేసి కంట్రీని అమ్ముడిపోయినారు అనమాట. ఎలా అంటే ఆయిల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఆయిల్ డిస్కవర్డ్ ఇన్ నైజీరియా డెల్టా 1950s. బ్రిటిషర్స్ వెళ్ళినాక నైజీరియాలో ఆయిల్ రీసోర్స్ ఉందని కనిపెట్టారనమాట. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్. బయట దేశాల్లో ఉండే పెద్ద పెద్ద రిచ్ కంట్రీస్ యొక్క కంపెనీస్ వీటిని కంట్రోల్ చేస్తున్నాయి. వీళ్ళు ఇక్కడున్న లోకల్ లీడర్స్కి, బిజినెస్ పీపుల్స్కి డబ్బులు ఇచ్చి ఆ ల్యాండ్లు కొనుక్కునేసి ఆ ఆయిల్ మొత్తం డిప్ చేసేసి అదర్ కంట్రీస్కి అమ్మేస్తున్నారు. కానీ ఆ దేశంలో ఉండే ప్రజలకు దానికి యాక్సెస్ లేకపోవడంతో నైజీరియా ఒక పూర్ కంట్రీగా మిగిలిపోయింది. లీడర్స్ వీళ్ళంతా రిచ్ అయినారు, కానీ కామన్ పీపుల్ కరువు కాటకాలు, అన్నం కూడా ఉండేది కాదనమాట. సో దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయిల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల పొల్యూషను, ఆయిల్ స్పిల్స్ అంటే భూమిలోంచి ఆయిల్ స్పిల్స్ వచ్చేసి నేల మీద అంతా స్ప్రెడ్ అయిపోవడంతో అక్కడ సాయిల్ ఫెర్టిలిటీ కోల్పోతుంది అనమాట. అలాంటివి హెల్త్ హజార్డ్స్, ఆరోగ్య సమస్యలు, లోకల్ పీపుల్ పూర్ అయిపోయినారు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న లైక్ కాస్ట్లీ ఆయిల్ వీళ్ళు యాక్సెస్ చేసుకోలేరు అలాగా. నెక్స్ట్ దీన్ని ప్రొటెస్ట్ చేసిన ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ కెన్సారో వైవా దీన్ని ప్రొటెస్ట్ చేసి ఇంటర్నేషనల్ వైజ్ దీన్ని షోకేస్ చేసి 1960 అక్టోబర్ 1లో ఇండిపెండెన్స్ వచ్చేలా చేసిందనమాట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పటికీ 1960లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా, దాని తర్వాత కూడా స్టిల్ ఈ రోజుటి వరకు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, మిలిటరీ రూలు, అంటే
వాళ్ళ చెప్పాను కదా, యూ హౌస్ ఆఫ్ అని, యోరుబా, ఈబు, వీళ్ళ మధ్య సఖ్యత ఉండేది కాదు. సో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉండేది. మిలిటరీ రూళ్ళు, అక్కడ ఉన్న లీడర్ను ఓవర్తనం చేసి మిలిటరీ పీపుల్ కాంకర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ డెమోక్రసీ అనేది చాలా వీక్ ఉంటుంది. నెక్స్ట్ కరప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల 1960 అక్టోబర్ 1 ఇండిపెండెన్స్ వచ్చినా కూడా నైజీరియా స్టిల్ ఇంకా ఏమీ డెవలప్ అవ్వలేదు. ఓకేనా, దిస్ ఈజ్ ద థింగ్. సో లిబరేషన్ మూమెంట్ అనేది ఎలా ఉంటుందో రెండు కంట్రీస్లో ఎగ్జాంపుల్ చూసారా, డిఫరెన్సెస్ చూసారా. ఈ రెండు కంట్రీస్ గురించి క్వశ్చన్ అడిగితే కావాల్సిన పాయింట్స్, ఎనఫ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. లేకపోతే సింపుల్గా వాట్ ఆర్ ద ల్యాండ్ రిఫార్మ్స్, ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ చైనా అంటే నీకు రాయడానికి ఉంది. వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ పాలిటిక్స్ హ్యాపెండ్ ఇన్ నైజీరియా అంటే ఇక్కడ ఉంది. కాబట్టి క్లారిటీగా ఉంది. ఈ పీడిఎఫ్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలానే డిస్క్రిప్షన్లోంచి యాక్సెస్ చేసుకొని ఓటీపీని ఎంటర్ చేసుకొని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని 2-3 పేజెసే కాబట్టి జిరాక్స్ చేసుకొని మంచిగా చదువుకోండి. నేను రోజుకు ఒక వీడియో వదులుతున్నానంటే మీరేం చేయాలి, ఆ రోజు ఆ వీడియో చూసేసి ఆ పీడిఎఫ్ అప్పటికప్పుడే డౌన్లోడ్ చేసుకునేసి మళ్ళీ మీరు కాసేపు కూర్చొని చదివేసి రేపటి వీడియో ఒక సిద్ధం అయిపోవాలి. కానీ వరుసగా వీడియోలు చేయనీలే లాస్ట్లో జిరాక్స్ చేసుకుందాము అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. ఇది నా మాటగా చెప్తున్నా. ఇక ఈ లెసన్ సెలవు తీసుకుంటూ ఇంకో లెసన్ ఏమన్నా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక సెలవు తీసుకుంటున్నా. నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు తెలుగు 8, 9, 10 మాస్టర్ టీచర్ని. బాయ్. ఇక సెలవు తీసుకుంటున్నా. నెక్స్ట్ లెసన్తో మీ ముందరకు వస్తాను. టాటా.